సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 465వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం అండి. నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము దాని పట్ల మరొక తేడాని గమనిద్దామండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను పదే పదే ప్రతి ఎపిసోడ్లో ఎందుకు కవర్ చేస్తున్నాను అంటే, ధార్మిక జగత్తులో ఉంటూ మనము స్వర్గానికి వెళ్ళలేమండి. సత్య త్రేతాయుగాలకు వెళ్ళలేము. కేవలము ద్వాపర కలియుగాలకి మాత్రమే పరిమితం. ఎందుకంటే అక్కడ నేను దేహం అనుకుని మనము ముందుకు వెళతాం. అర్థమైందండి? నేను దేహం అనుకుని చేసేది ధార్మికము. నేను ఆత్మ, ఇది నా దేహము, ఇది నా శరీరము, నేను వేరే, నాది వేరే, నేను నాది అనేది రెండు వేరే. హ్యూమన్ బీయింగ్ అంటారు ఇంగ్లీష్లో, హ్యూమన్ బాడీ అనము, హ్యూమన్ బీయింగ్ అంటే బాడీ వేరు, ఈ బీయింగ్ అంటే ఆత్మ వేరు. ఇది ఆధ్యాత్మికము. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికతలోకి రావడానికి అవకాశం ఉంది. ఈ యొక్క తేడాన్ని గమనించినట్లయితే దీని కొరకు మీరు ఏం చేయాలి? కేవలం బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే సరిపోతుందండి. అర్థమైందండి? ఇక్కడ ముఖ్యమైన ఇంకొక తేడా చెప్తాను మీకు. మామూలుగా భక్తి మార్గంలో స్థూలంగా మనం యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటాము. అది స్థూల అగ్నిని మనం అంటిస్తాం. అక్కడ అగ్ని మంటపము మండిస్తాము, హోమం అని చెప్పి అన్ని కూడా స్వాహ 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 వేస్తుంటాం. అది దేహభ్రాంతిలో వేస్తాం కాబట్టి దాని వలన ఆత్మ శుద్ధి కాదు. గుర్తుపెట్టుకోండి. భౌతికంగా మీరు కొన్ని కోరికలు పెట్టుకొని, ఇలాగ మా యొక్క అమ్మాయికి వివాహం కావాలి, లేకపోతే అబ్బాయికి అమెరికాలో సీట్ రావాలి, లేకపోతే పలానా ప్రమోషన్ రావాలి, లేకపోతే వర్షాలు రావాలి, లేకపోతే అందరూ శాంతిగా ఉండాలి, ఇంట్లో కొంచెం గడబడిగా ఉంది, అశాంతిగా ఉంది, కొంచెం దీనికోసం మనం యజ్ఞాలు యాగాలు చేస్తాం ఒక లక్ష్యం పెట్టుకొని. ఆ లక్ష్యం నెరవేరుతుందండి, డౌటే అక్కర్లేదు. ఆ లక్ష్య సిద్ధి అవుతుంది. లౌకికంగా ఒక్క జన్మకి మాత్రమే పరిమితి కాబడినటువంటి ఆ యొక్క కోరిక మీకు నెరవేరుతుంది. కానీ ఆత్మశుద్ధి కాదు. స్వర్గానికి వెళ్ళాలి అంటే, స్వర్గం అంటే చెప్పాను కదా, సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ. అరకల్పము సత్యత్రేత ఒక కల్పము, అరకల్పము. మిగతా అరకల్పం ఏంటి? ద్వాపర కలి. దీన్ని బ్రహ్మ పగలు అన్నాడు, దాన్ని బ్రహ్మ రాత్రి అన్నాడు. దీన్ని ఏమన్నాడు? దీన్ని స్వర్గం అన్నాడు, దాన్ని నరకం అన్నాడు. ఇక్కడంతా ఆత్మిక స్థితిలో ఉంటారు, జీవితాన్ని గడుపుతారు. సత్యత్రేతాయుగాల్లో, ద్వాపర కలియుగాల్లో దేహం అనుకునే భ్రాంతి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే పూజలు పునస్కారాలు, ఈ ధార్మికత ఇవన్నీ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అర్థమైందండి? అందుకనే ఇక్కడ భగవద్గీతలో ఏమంటాడు? యోగాగ్ని అనే పదం వాడతాడు, జ్ఞానాగ్ని అన్న పదం వాడతాడు. చూసారా? ఈ అగ్ని అంటే స్థూలగ్ని కాదు. అసలు భగవద్గీతని మనం స్థూలంగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. భగవద్గీత స్థూల గ్రంథము కాదండి, గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలో భగవంతుడే 10వ అధ్యాయం 32వ శ్లోకంలో ఏం చెప్పాడు? అధ్యాత్మ విద్యానాం అన్నది అండర్లైన్ చేసుకోండి. ప్రతిరోజు కూడా చదువుకోండి. అధ్యాత్మ విద్యానాం అంటే ఏంటి? సర్వ విద్యలలోకి నేను శ్రీమద్ భగవద్గీత ద్వారా 574 భగవాను వాచ శ్లోకాల ద్వారా బోధించినటువంటి జ్ఞానము 100% ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికం అంటే 4 విషయాలు. పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఎక్కడైనా మిస్ అవుతే మళ్ళీ టచ్ అవుతుందేమో మీకు. మీ జీవితం మారుతుంది, శ్రేష్టంగా తయారవుతుంది, ఆనందంగా ఉంటారు, సుఖంగా, శాంతిగా, ఆరోగ్యంగా, నిండుగా, కలివిడిగా ఉంటారు. పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వానికి మీరు అర్హత పొందుతారనే ఒక సంకల్పం అండి, శుభ సంకల్పం. 4 విషయాలు ఏంటి? ఒకటి, నేనెవరిని, ఆత్మ పరిచయము. రెండవది, నా తండ్రి ఎవరు, ఆధ్యాత్మిక జగత్తులో నా తండ్రి ఎవరు, పరమాత్మ పరిచయము. మూడవది ఏమిటో? ఈ సృష్టి చక్రము, ఈ సత్యత్రేత ద్వాపర కలిగినటువంటి స్వస్తిక సింబల్తో ఉన్నటువంటి సృష్టి చక్రములో ఏ విధంగా ఆత్మలు పరిభ్రమిస్తాయి, ఆత్మలు సాత్వికము నుండి తామసికంలోకి ఎలా వస్తాయి, తర్వాత మళ్ళీ కలియుగం యొక్క అంతిమ సమయంలో పరమాత్మ ఈ విధంగా ఈ సృష్టి మీద అవతరించి మళ్ళీ మనకి జ్ఞానబోధ చేస్తారు. ఇవన్నీ విషయాలు. 4వ విషయము కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటే నీవెటువంటి కర్మ చేస్తావో దానికి అనుసారంగానే నీ యొక్క సంస్కారాలు ఆత్మలో పొదగబడతాయి, పేరుకుంటాయి. దాని ఆధారంగానే నీ జీవితము ఉన్నతంగా అవుతుందా, భ్రష్టంగా అవుతుందా, సత్య త్రేతాయుగాల్లోకి వస్తావా, ద్వాపర కలియుగాల్లోకి వస్తావా అని నిర్ధారణ అవుతుంది. అర్థం చేసుకో. అందుకనే ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం
తమాహు పండితం బుధ అంటాడు గీతలో. ఈ జ్ఞాన అగ్ని అని ఎందుకు వాడాడు? అగ్ని అంటే స్థూలగ్ని కాదు, ఇది జ్ఞానాగ్ని. అర్థమైంది? అందుకని ఈ జ్ఞానాగ్ని అనేది మీకు, ఈ స్థూల అగ్ని అనేది వేరు, ఇది ధార్మికంలో మీకు అర్థం కాదు, ఆధ్యాత్మిక జగత్తులో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన అంశాన్ని మనం ముగించుకొని, గత ఎపిసోడ్లో మనం ఒక గీతా శ్లోకాన్ని విశ్లేషణ చేసుకున్నాం. 3 శ్లోకాలు విశ్లేషణ చేసుకున్నాం. అర్థమైందని 16వ అధ్యాయంలోని 16, 17, 18, 19 ఇలాగా మనం 17, 18, 19 అనుకుంటాను 3 శ్లోకాలు మనం విశ్లేషణ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము ఈశావాస్య ఉపనిషత్తులో, అంతకుముందు మనం ఎపిసోడ్లో ఏదైతే మనం ఉపనిషత్తు చర్చించుకున్నామో అక్కడ మనం ఈశావాస్య ఉపనిషత్తు ప్రారంభ ఎపిసోడ్ మనం చర్చించుకున్నాం, ప్రారంభ మంత్రము. ఇప్పుడు నేను 2వ మంత్రం తీసుకొని వస్తున్నాను. అర్థమైంది? మొత్తం 18 మంత్రాలు ఉన్నాయి. అందులో ఇప్పటికీ గత ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే 4 మంత్రాలు ఏమో చర్చించుకుని, 4 కానీ 5 కానీ చర్చించుకుని ఉంటాము. మిగతా మంత్రాలు కూడా మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ మంత్రము 2 యొక్క విశిష్టత, అందులో ఒక వాక్యం రాశారు, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ మంత్రాలు ఈశావాస్య అంటే ఈశ్వరుడిచే, ఆ విధంగా ఈశ్వరుడి యొక్క జ్ఞానము ఆధారంగా ఇవి తయారయ్యాయి. ఈశ్వరుడి ఆ జ్ఞానం ఎక్కడ దొరికింది? 574 శ్రీ భగవాను వాచలో. అందుకనే సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత అంటారు. ఈ విషయాన్ని విస్మరించకండి దయచేసి. బుద్ధినేత్రాన్ని తెరవండి. అంధవిశ్వాసం ద్వారా మీరు ఎటువంటి పురోగతి ఆధ్యాత్మిక జగత్తులో పొందలేరు. ఇందులో ఏమంటున్నాడంటే, ఈ మంత్రము కర్మ ఫలాసక్తి లేకుండా, ముందు మనకు ఈ పాయింట్ అర్థమైంది అనుకోండి, ఆ మంత్రం మీద ఆసక్తి కలుగుతుంది, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మంత్రము కర్మ ఫలాసక్తి లేకుండా, అంటే నిష్కామంగా కర్మలు ఆచరిస్తూ, నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి. ఇందులో ఏమి ఇచ్చారు తెలుసండి? నిండు 100 ఏళ్ళు జీవించండి అంటాడు ఈ మంత్రంలో. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే భగవంతుడే చెప్తున్నాడు, సంపూర్ణంగా నువ్వు జీవించవయ్యా, నిండు 100 ఏళ్ళు వర్ధిల్లని. ఎందుకు వచ్చింది అక్కడి నుంచి నానుడి? ఇగో ఉపనిషత్తుల్లో మనకు చెప్పాడు. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమన్నాడు? ఈ శతం సమా అన్నాడు. శతం అంటే 100 కదా, మీకు నిండు 100 ఏళ్ళు జీవించాలని బోధిస్తోందంట. నిత్య జీవితంలో బాధ్యతలను నిర్వహిస్తూ, చూసారా, నిత్య జీవితంలో బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆ పనుల ఫలితాలకు అంటకుండా, అంటే కర్మ బంధనాలకు లోను కాకుండా, చాలా జాగ్రత్తగా వినండి. కర్మ ఫలితం మీద పెట్టుకున్నామంటే బంధనంలోకి వెళతాం. మంచి జరిగిన బంధనమే, చెడు జరిగిన బంధనమే. ఈ కర్మతో నాకు సంబంధం లేదు, నేను కర్మ యోగిగా మారాను, పరమాత్మతో యోగము చేసుకుంటూ నా కర్మలు చేసుకుంటున్నాను, అది మంచి జరిగినా చెడు జరిగినా ఈశ్వరార్పణం, నాకే సంబంధం లేదు అనుకుంటే అప్పుడు అది కర్మ బంధనానికి, బంధనం కింద కాకుండా ఆ విధంగా కర్మ యోగంగా మారుతుంది. అర్థమైందండి? సో ఫలితాలకు ఎటువంటి, ఏ విధంగా కర్మల ఫలితాలకు అంటకుండా జీవించటమే మానవునికి ఉన్న ఏకైక మార్గము. చూసారా, వేరే మార్గం లేదంట. మీరు కర్మ యొక్క బంధనం నుండి తప్పించుకోవాలి అంటే ఇది ఒక్కటే మార్గం అంటున్నాడు. అర్థమైందండి? కర్మ ఫలితం ఆశించకుండా పరమాత్మక స్మృతిలో శ్రేష్ఠ కర్మలు, భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేయాలి. చూసారా, అలా జీవించడం వలన కర్మ అంటదని ఈ మంత్రం యొక్క ప్రధాన ఉద్దేశము. ఇది ఈశావాస్య ఉపనిషత్తు మంత్రము నంబర్ 2. ఒకసారి ఈ మంత్రాన్ని మనం చదువుకుని దీని యొక్క అర్థంలోకి వెళదామండి. కుర్వన్నే వేహ కర్మాణి జిజివిశేష శతం సమాహ ఏవం త్వయి నాణ్యధేతోస్తి నా కర్మ లిప్యతే నరే అన్నాడు. ఆఖరిలో నరే అంటే ఏంటి? నరుడా. ఏ నరుడా అంటే మీరందరూ నరులు, నేను కూడా నరుడినే. నాకు సంబంధించిన విషయం కింద తీసుకున్నాను కాబట్టి, నేను నిరంతరము ఆ యొక్క ధ్యానంలో భగవంతుడు చెప్పిన మార్గంలో నడుస్తున్నాను కాబట్టి, దాని యొక్క ఆనందాన్ని పొందుతున్నాను కాబట్టి మీ ముందుకు నేను తీసుకురాగలుగుతున్నాను. అర్థం చేసుకోండి. అందుకని నరే అన్నాడు. ఒక్కసారి దీని యొక్క మీనింగ్లోకి వెళదామండి. కుర్వన్నేవా. కుర్వన్నేవా అంటే, కుర్వన్ అంటే చేయడం, కర్మలు చేయాలి. కర్మ సన్యాసము గీత కూడా ప్రతిపాదించలేదు. అంటే కర్మని విడిచిపెట్టి నేను అడవులకు వెళ్ళిపోతాను, భార్య బిడ్డల్ని విడిచిపెడతాను, అడవులకు వెళ్ళిపోయి నేను తపస్సు చేసుకుంటాను, అది భగవంతుడు ప్రతిపాదించటము లేదు. భగవంతుడు దానిని ఆ విధంగా చేయవలసిన అవసరం లేదు అంటున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ ఏమంటున్నాడు? కుర్వన్నేవా, నిరంతరము కర్మలు చేస్తూనే. ఇహ అన్నాడు. చూసారా, కుర్మన్నేవ ఇహ, కుర్వన్నేవేహ అంటే ఏంటి? కుర్వన్నేవ ఇహ. ఇహ అంటే ఈ లోకములో. ఈ లోకం అంటే ఇప్పుడే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడుదో ద్వాపరయుగం అది కాదు, ఇప్పుడే. కర్మాణి, శాస్త్రోక్తమైన విధులను, శాస్త్రము ఏదైతే చెప్పింది ఆత్మ అనుకుని
పరమాత్మ స్మృతిలో కర్మలు చేయమంది. దాన్నే కర్మాతీత స్థితికి వెళతావు నాయనా. నీవు చేసే ప్రతి కర్మ అది ఎట్లా అయినా ఉండనివ్వండి, ఏదైతే శాస్త్ర విధిని మీరు దాని ప్రకారంగా చేస్తుంటే మీరు ఆ కర్మ ఫలితము పరమాత్మకు అర్పణ చేస్తారు. మీరు టెన్షన్ లేకుండా హాయిగా నిశ్చింతగా ఉంటారు. అందుకని ఏమన్నాడు, శాస్త్రోక్తమైన విధులను కర్మలను. ఇక్కడ తర్వాత ఏమన్నాడు, జిజీవిషేత్ అన్నాడు. జిజీవిషేత్ అంటే ఏంటంట, ఏమంటాడు, జీవించాలి అనే కోరిక కలిగి ఉండాలి. మనం ఏదో నిస్పృహతో ఏదో ఉందండి, రోగం వస్తుంది, అది వస్తుంది, సమస్యలు ఉన్నాయండి, వెళ్ళిపోతే తొందరగా ప్రపంచం మూసేస్తే క్లోజ్ అయితే బెటర్ అండి, లేకపోతే శరీరం చాలిస్తే సరిపోద్దండి. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ వర్తమాన సమాజంలో రోజుకి ఎన్నో వందల మంది సూసైడ్ చేసుకుంటారు ప్రపంచం మొత్తం మీద, మీరు స్టాటిస్టిక్స్ చూసినట్లయితే. అందుకని ఇక్కడ భగవంతుడు ఏమంటాడు, నిండుగా జీవించడానికి ఒక లక్ష్యం పెట్టుకోరా నాయన అంటున్నాడు. జిజీ విషేత్ అంటే జీవించాలనే కోరిక కలిగి ఉండాలి. శతం సమాహ. శతం సమాహ అంటే 100 సంవత్సరాల పాటు. నిండు నూరేళ్లు అనే పదం అక్కడి నుంచి వచ్చిందనమాట. ఈశావాస్య ఉపనిషత్ మంత్రం 2. ఏవం ఈ విధముగా నిష్కామ బుద్ధితో త్వయి నీకు నా అన్యదా వేరే మార్గము లేదు. నిండు నూరేళ్లు జీవించాలి, హాయిగా ఉండాలి అంటే ఖచ్చితంగా నీ కర్మలో కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి చేసి పరమాత్మకు అర్పణ చేస్తేనే నువ్వు నిండు నూరేళ్లు అంటే ఆయుష్ పెరుగుతుంది. యోగము ద్వారా ఆయుష్ పెరుగుతుంది అంటారు, శాస్త్రాల్లో కూడా ఉంది కదా. ఇతః అస్తి, దీనికంటే నా కర్మ లిప్యతే, కర్మలు నిన్ను అంటవు, దీనికంటే వేరే మార్గం లేదు. అక్కడ ఈ అన్యదాని తర్వాత తీసుకొస్తే సరిపోతుంది. నరే అంటే మనిషికి. దీని అర్థం చూడండి ఒక్కసారి. ఈ లోకములో, చాలా జాగ్రత్తగా వినండి, ఈ లోకములో అంటే బ్రాకెట్లో ఇహ అని రాసుకున్నాను నేను. ఇహ అంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇహలోకము పరలోకం అంటాం. ఇహ పర. ఈ లోకములో కర్మలు చేస్తూనే అంటే కుర్వన్నేవ 100 సంవత్సరాలు శతం సమాహ జీవించాలని జిజి విషేత్ అంటే మనిషి ఆశించాలి. మనిషి ముందు గట్టి సంకల్పం చేయాలి. నేను మానవ జీవితం అతి దుర్లభము, 84 లక్షల జీవులలో ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినేత్రాన్ని తెరిపించాడు, ఇది విశేషమైన జన్మ అనుకుంటే కాదండి. దాని కొరకు మనం వర్క్ చేయాలి. ఏ విధంగా నేను నిండు నూరేళ్లతో జీవించగలుగుతాను, హాయిగా ఉండగలుగుతాను, ఎటువంటి రోగం తెచ్చుకోకుండా ఉండగలుగుతాను, ఇదనమాట మనిషి ఆశించాలి. ఈ విధముగా భగవంతుడి స్మృతి అంటే ధర్మబద్ధ కర్మతో, భగవంతుడి స్మృతి చేస్తే ఏమవుద్దండి, కర్మలు శ్రేష్టమవుతాయి. కర్మలు భగవంతుడి ధర్మ సంస్థాపన కర్తవ్యానికి సమర్థించే కర్మలుగా మారతాయి. అర్థమైందండి. నిష్కామ కర్మ అంటే కర్మ ఫలముపై ఆసక్తి లేకుండా చేసే కర్మ. ఎంత వివరణ ఇస్తున్నారు చూడండి. ద్వారా జీవించే మనిషి అంటే నరే కర్మ బంధనములో చిక్కుకోడు. కర్మ బంధనంలో చిక్కుకోవడం అంటే ఏంటంటే ఈ ఆత్మలో ఉన్న కుళ్ళు ఏదైతే ఉందో ఇంకా కుళ్ళిపోతాం. తామసిక ప్రధాన సంస్కారాలతో నిండిపోయి ఉన్నది, నల్లగా బొగ్గులాగా తయారైపోయింది, అది ఇంకా పాడవుతుంది అన్నమాట. బంధనం కాకుండా దాన్ని కర్మ యోగంలోకి పరివర్తన చెయ్యాలి మనం. బంధనం అంటే పరమాత్మ స్మృతి లేకుండా దైహిక భ్రాంతిలో ఇంద్రియ సుఖాల కోసం చేసే కర్మలన్నీ, కర్మ యొక్క ఫలితము ఆశ పెట్టుకొని చేసే కర్మలన్నీ కూడా కర్మ బంధనంలోకి వెళతాయి. నా కర్మ లిప్యతే అన్నాడు. దీని కొరకు వేరే ప్రత్యామ్నాయ మార్గము లేదు. భగవాను వాచ ఉపనిషత్తు వాచ ఈశావాస్య మంత్రము 2 మీరు చదువుకోవచ్చు. ఇందులో కీలక అంశాలను పరిశీలిద్దాం. నిష్కామ కర్మ అన్నాడు. కర్మల ఫలితాల పట్ల ఆశ వదిలిపెట్టి బాధ్యతగా కర్మలు చెయ్యాలి. బాధ్యతగా అంటే పరమాత్మక ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చెయ్యాలి. జీవన విధానం ఏమిటి? సన్యాసం అవసరం లేదు. సన్యాసం అవసరము లేదు. ప్రపంచములోనే ఉంటూనే కర్మ చేస్తూ కర్మ బంధనాల నుండి విముక్తి పొందవచ్చు. అంటే సన్యాసి మార్గంలో వెళితేనే కర్మ బంధనం నుంచి విముక్తి అవుతామండి అంటారు చూసారా, అది ఖండిస్తున్నాడు భగవంతుడు. మన సంసారంలో ఉంటూనే, ఇప్పుడు ఒక 20 లక్షల మంది ఆ విధంగా ఉన్నారండి. సంసార బాధ్యతలు ఉన్నాయి, ఉద్యోగం చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు, పిల్లల్ని చదివించుకుంటారు, అన్ని పనులు చేస్తుంటారు. కానీ ఆత్మ యొక్క సంస్కార పరివర్తన, ఆత్మలో కూరుకుపోయిన ఈ సంస్కారాల పరివర్తన కోసం ప్రతినిత్యము కూడా యోగము చేస్తారు. రాజయోగం అంటారు, గీతలో చెప్పింది యోగం చేస్తారు. దాని విముక్తి. దీర్ఘాయువు అన్నాడు ఇక్కడ. కర్మయోగిగా జీవించడం వలన ఆందోళన లేని సుదీర్ఘమైన జీవితము. శతం సమాహ శతమానం భవతి అంటాడు కదా, అదనమాట. శతం సమాహ అంటే 100 సంవత్సరాలు. ఇది సుదీర్ఘమైన జీవితం మీకు లభిస్తుంది. ఈ శ్లోకము జీవితాన్ని అర్థవంతంగా అండర్స్టాండ్ చేసుకోండి. అర్థవంతంగా, బాధ్యతాయుతంగా, ఆధ్యాత్మిక ఉన్నతికి అనుగుణంగా ఎలా గడపాలో బోధిస్తుంది ఈ మంత్రం అన్నమాట. ఈ లోకములో
తన కర్తవ్యాలను అంటే కర్మలను నిష్కామముగా నిర్వహిస్తూనే మనిషి 100 ఏళ్లు జీవించాలని కోరుకోవాలి. మానవుడిగా పుట్టిన నీకు కర్మలు నిన్ను బంధించకుండా ఉండటానికి ఇది తప్ప వేరే మార్గము లేదు అన్నాడు. చూసారా? ఇందులో కొంచెం ఇంకా ముందుకు వెళితే కొన్ని డీటెయిల్స్ మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఈ ఉపనిషత్తు మనిషిని కర్మలను వదిలేయమని చెప్పదు. అంటే ఇంత డీటెయిల్డ్గా చదువుకుంటేనండి కొంత ఏదో ఒక పాయింట్ బుద్ధిలో కూర్చుంటుందని ఒక తపన అన్నమాట. దానికి బదులుగా ఫలితంపై ఆశ లేకుండా నిష్కామ కర్మ, అంటే నిష్కామ కర్మలో ఏంటంటే ఫలితం లేకుండా నిష్కామ కర్మ భగవంతుని యొక్క స్మృతిలో చేస్తేనండి కర్మలు శ్రేష్టం అవుతాయి. చెడు కర్మలు చేయము, అవతల వాడిని మోసం చేసే కర్మలు చేయము. ఈ కల్తీలు చేసే కర్మలు, మోసం చేసే కర్మలు, మర్డర్లు, లూటీలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయి చెడు కర్మలు, పాప కర్మలు, అవి చెయ్యమన్నమాట. మంచి కర్మలు చేస్తాం. అందరికి ఎవరికి దుఃఖాన్ని కలిగించినటువంటి కర్మలు మనం చేస్తాం. తన విధులను నిర్వహించమని బోధిస్తుంది. అర్థమైంది? ఫలితంపై ఆశ లేకుండా తన విధులను నిర్వహించమని బోధిస్తుంది. ఇలా చేయడం వల్ల మనిషి చేసే పనుల వల్ల వచ్చే పాప పుణ్యాలు అతనికి అంటవు. భగవంతుని యొక్క స్మృతిలో భగవంతుడు నిర్దేశించిన కర్మలు చేసినట్లయితే ఒకవేళ అది తప్పు అని తెలిసినా కూడా దానికి ఈశ్వరార్పణ భగవంతుడు తీసుకుంటాడు. దానివల్ల నీకు ఎటువంటి నెగిటివ్ ఫలితాలు మీకు ఉండవు. అర్థమైందండి? తద్వారా అతను సంసార బంధనాల నుండి విముక్తుడవుతాడు. ఈశావాస్య ఉపనిషత్తులోని 2వ మంత్రం కర్మయోగానికి పునాది వంటిది. సరే, కర్మ చేయి, కర్మ చేయి, కర్మ సన్యాసం కాదు, భగవంతుని యొక్క స్మృతిలో కర్మ చెయ్యి అంటున్నాడు. తాత్విక వివరణ. ఈ మంత్రము నిష్కామ కర్మ సిద్ధాంతాన్ని బలంగా స్థాపిస్తుంది. నిష్కామ కర్మ సిద్ధాంతం అంటే కర్మయోగము బలంగా స్థాపిస్తుంది. ఉపనిషత్తులు కేవలం కర్మఫల త్యాగాన్ని మాత్రమే కాదు, సరైన భావముతో కర్మాచరణను బోధిస్తున్నాయి. మంచి కర్మలు చేసే విధంగా తీసుకెళ్తున్నాయి. జీవితం నుండి పారిపోవడం కాదు. సన్యాసి అయిపోవడం అంటే ఏంటి? పారిపోవడం. నేను ఉండలేనండి, ఈ విధంగా ఉంటే నేను తప్పుడు పనులు చేస్తున్నాను, కామ క్రోధ లోభము అహంకారాలు ఈ వికారాలన్నీ నన్ను వెంటాడుతున్నాయి కాదు. అనాసక్తి వైఖరితో కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఇదే సరైన మార్గము. కర్మ చేయకపోవడం విముక్తి కాదు. అహంకార ఫలాసక్తి లేకుండా చేయడం విముక్తికి మార్గము. శాస్త్రోక్త కర్మలు మనిషి దైనందిన జీవితంలో తన విధులను వదిలివేయకూడదు. నిష్కామ కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా కర్మలు చేయడం ద్వారా కర్మ బంధనములో చిక్కుకోడు. ఎన్నిసార్లు అదే పాయింట్ మీద రిపీట్ చేస్తున్నాడు చూడండి. నా కర్మ లిప్యతే నరే అన్నాడు. నరే అంటే నరుడు, మనిషి ఆ కర్మని అంటుకోడు అన్న పదాలు ఈ సత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదే గీతలో కొన్ని శ్లోకాలు మీ ముందు ఉంచుతానండి. 2వ అధ్యాయం 47వ శ్లోకం ఏం చెప్పాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని. నువ్వు కర్మ చేయడానికి నీకు అధికారం కలదు, కానీ కర్మ ఫలితం ఆశ మీద పెట్టుకోకూడదు, అలాగని చెప్పి కర్మ మానేయకూడదు అంటాడు. 2వ అధ్యాయంలో 48వ శ్లోకం, అక్కడ కూడా కర్మ ఫలాన్ని విడిచిపెట్టమంటాడు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా. అర్థమైతే? సంగం త్యక్త్వా అంటే ఫలం మీద ఆసక్తి లేకుండా నీవు చెయ్యాలి. ధనంజయ సిద్ధ్య అసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అంటాడు. అక్కడ యోగం యొక్క నిర్వచనం ఇస్తాడు 2:48లో. కర్మలు చేస్తూ కర్మఫలముపై ఆసక్తిని విడిచిపెట్టు. 3వ అధ్యాయంలోని 19 రాసుకోండి. తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అంటాడు. సమాచర అంటే మంచి కర్మలు చేయవయ్యా, శ్రేష్ఠ కర్మలు చేయవయ్యా అని అర్థం అనమాట. అర్థమైంది? ఆసక్తితో శ్రేష్టమైన కర్మలు చెయ్యాలి. 4:18 రాసుకోండి. కర్మణ్య కర్మ ఇహ పశ్యేత్ అంటాడు. కర్మలో అకర్మ స్థితి అంటే ఏంటి? దాని బంధనంలోకి లీడ్ చేయనటువంటి కర్మ, దాని ఏం ఎఫెక్ట్ ఉండదన్నమాట. మంచి కర్మలు భగవంతునికి స్మృతులు చేస్తే దాని అకర్మగా మారుతుంది. అందుకని సత్యత్రేతాయుగాల్లో మన కర్మల్ని అకర్మలు అంటారు. 5వ అధ్యాయంలోని 7వ శ్లోకం, యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వ ఏమంటాడు? నలిప్యతే అంటాడు. ఆశ్లే అంటాడు కురువన్నపి నలిప్యతే. యోగి కర్మలతో అంటుకోడు. యోగి అంటేనే గుర్తుపెట్టుకోండి, యోగి అంటే పరమాత్మ స్మృతిలో చేసేటువంటి కర్మలలో అతను కర్మ బంధనంలో కాకుండా కర్మ యోగంలో చేసుకుంటూ కర్మాతీత స్థితికి వెళతాడు. 18:2 కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు సర్వ కర్మఫల త్యాగం రాహు త్యాగం విచక్షణ అంటే సర్వకర్మఫల త్యాగం అన్నట్టు చూసారు. గుర్తుపెట్టుకుని ఇక్కడ అదే పాయింట్ వచ్చింది. ఫలితాలను త్యజించడమే అంటే కర్మ ఫలాలను త్యజించడమే నిజమైన త్యాగం అన్నాడు. ఆధ్యాత్మిక దృక్పథంలో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తానండి. ఈ మంత్రాన్ని సహజ రాజయోగము అంటారు. దీన్నే గీతలో సహజ రాజయోగము మరియు కర్మయోగి జీవితానికి ఒక స్పష్టమైన గుర్తు. 100 ఏళ్ల జీవితము శతం సమాహ
దీనిని కేవలం కాల పరిమితిగా కాకుండా కొంచెం పాయింట్ ఒకటి గుర్తు తీసుకోండి. ఇక్కడ 100 సంవత్సరాల గురించి ఒక సీక్రెట్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దీనిని కేవలం కాల పరిమితిగా కాకుండా ఆత్మ తన పురుషార్థము, ఆధ్యాత్మిక జగత్తులో ఎంత పురుషార్థం చేసుకోవాలి? పురుషార్థం అంటే ఏమిటి? పురుష అంటే ఆత్మ, ఆత్మ అర్థము, ఆత్మలో కూరుకుపోయిన ఈ తమో ప్రధాన సంస్కారాలని సతో ప్రధాన స్థితికి తీసుకొని వచ్చేంత వరకు నీవు నీ యొక్క ప్రయత్నం చెయ్యాలి. అదనమాట పురుషార్థము. అందుకని అక్కడికి చేరితే మీకు నిండు 100 ఏళ్ళు, అక్కడ మీనింగ్ అంటే సంపూర్ణత చేరినట్టు అంటున్నాడు. పూర్తి చేయడానికి లభించిన అవకాశంగా భావించాలి. అథవా శతం సమ అంటే దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ట్రస్టీ భావంతో పనిచేయాలి. అర్థమైందండి? మొదటి మంత్రంలో మనకేం చెప్పాడు? ఈశావాస్యం ఇదం సర్వం అన్నాడు, అంతా ఈశ్వరుడిదే అన్నాడు. దాన్ని గ్రహించి మనము కేవలము నిమిత్త మాత్రులము అని భావించి కర్మలు చెయ్యాలి. అకర్మ స్థితి అంటే ఏమిటో వర్ణిస్తున్నాడు. పరమాత్మ స్మృతిలో ఉండి చేసే కర్మ అకర్మ అవుతుంది. పరమాత్మ స్మృతిలో ఉండి చేసే కర్మ అకర్మ అవుతుంది. అంటే పరమాత్మ స్మృతిలో ఎలా ఉంటాము? దానికోసం కంపల్సరిగా ఆధ్యాత్మిక దృష్టికోణములో పరమాత్మ నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, పతిత పావనుడు, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తి మంతుడు, ఆది మధ్యాంతాల జ్ఞాత, ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ కర్మకు సంబంధించిన పాప పుణ్యాల ఫలము ఆత్మను బంధించవు. ఒకసారి మనం ఉపనిషత్తుల సమన్వయం చూసినట్లయితే కైవల్యోపనిషత్తు మంత్రము 2, కైవల్యోపనిషత్తు మంత్రము 2, దీన్నే మహానారాయణ ఉపనిషత్తుని కూడా అంటారు. మహానారాయణ ఉపనిషత్తు. త్యాగేనైకే అమృతత్వమానుష, అమృతత్వ మానషు అన్నాడు. దీని మీనింగ్ ఏంటి? త్యాగము ద్వారానే అమృతత్వాన్ని పొందుతారు. త్యాగం అంటే ఏంటి? ఇక్కడ కర్మలను వదిలేయటం కాదు, కర్మ ఫలితాన్ని త్యాగం చేయటము, కర్తృత్వ భావనను త్యాగం చేయటము. నేనే కర్మలు చేస్తున్నాను, ఈ యొక్క కర్మ జరగడానికి నేనే కారణము, దీని సఫలతకి నేనే కారణము, ఇదంతా నా గురించే అవుతుంది, నా వల్లనే అవుతుంది, ఇది అహంకార భావన అంటాడు. దాన్ని కూడా త్యాగం చేయాలి, కర్తృత్వ భావన. మరియు కర్మ ఫలాలను వదలడము. ముండకోపనిషత్తులు కూడా జ్ఞానము మరియు కర్మల సమన్వయం గురించి మనకి తెలుపుతుందండి. జ్ఞానము లేని కర్మ, జాగ్రత్త అర్థం చేసుకోండి, జ్ఞానము లేని కర్మ అంధకారము అన్నాడు. కర్మ లేని జ్ఞానము వ్యర్థము. కర్మ లేని జ్ఞానం, పొట్టి జ్ఞానం ఉంది, నేను కర్మలు చెయ్యను. జ్ఞానం ఏమని చెప్పాడు? నిన్ను నువ్వు ఆత్మ అనుకొని పరమాత్మని గుర్తించి పరమాత్మ స్మృతిలో కర్మ చేస్తే కర్మాతీత స్థితికి వెళతావు. కర్మ నిన్ను బంధించదు, ఉన్న బంధనం తొలగుతుంది. రాజయోగం ద్వారా పరమాత్మ యొక్క స్మృతిలో నీ యొక్క పాత సంస్కారాలన్నీ, ఇప్పటిదాకా చేసిన భ్రష్ట కర్మల ఫలితంగా పేరుకుపోయినటువంటి చెడు సంస్కారాలు శుద్ధమవుతాయి. అందుకని కర్మ లేని జ్ఞానము వ్యర్థము అని ఈశావాస్యోపనిషత్తులోని తర్వాత శ్లోకాలు చెప్తున్నాయంటే మనం రాబోయేటువంటి దాంట్లో పరిశీలిద్దాం. అందుకని ఇక్కడ ఇప్పుడు ఈశావాస్యోపనిషత్తు 1, 2కి సంబంధాన్ని చెప్తాను మీకు. ఎందుకంటే గత ఎపిసోడ్లో మనము, గత అంటే ఈ గీత కాకుండా అంతకు ముందు ఎపిసోడ్లో ఒక 2 ఎపిసోడ్లో మరి ఏం చెప్పుకున్నాము? మంత్రం 1 చెప్పుకున్నాం, ఇప్పుడు మంత్రం 2వ మంత్రం. దీనికి 2టికి సిద్ధాంతం చాలా అద్భుతంగా చెప్పాడండి, అందుకనే నేను రాసుకున్నాను ఆ పాయింట్స్. మంత్రం 1లో ఏం చెప్పాడు? మూల సిద్ధాంతం ఏం చెప్పాడు? ఈశావాస్య ఇదం సర్వం అంటే ఈ జగత్తంతా ఈశ్వరమయము, ఈశ్వర అధీనములో ఉంది, భగవంతుడి కంట్రోల్లో ఉంది. అర్థమైందండి? నాది అనే భావన విడిచిపెట్టి త్యాగభావంతో అనుభవం చెయ్యి, లోభము వద్దు. ఇది దృష్టికోణ మార్పు, షిఫ్టింగ్ విజన్ అన్నాడు. విజన్ షిఫ్ట్. దేహాభిమానం నుండి ఆత్మాభిమానము, స్వామిత్వము నుండి ట్రస్టీషిప్, నేనే చేస్తున్నాను, నేనే దీనికి కారణం ఉంది, ట్రస్టీషిప్, నేను నిమిత్త మాత్రుణ్ణి అనే. కుర్వన్నేవేహ కర్మాణి అన్నాడు. కర్మలు చేస్తూనే జీవించు, పారిపోకు, ధర్మబద్ధ కర్మాన్ని ఆచరించు. అలా చేస్తే కర్మబంధము ఉండదు, కర్మబంధనము ఉండదు. ఇది జీవన విధానము, వే ఆఫ్ లివింగ్ అన్నాడు. త్యాగ దృష్టి, కర్మ ఆచరణ. గీతలో 3వ అధ్యాయంలో కర్మయోగం ఇచ్చాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొదటి అధ్యాయం అంతా కూడా జ్ఞానం చెప్తోంది. ఏం చెప్తుంది? అంతా ఈశ్వరునిమయము, నువ్వు ఆత్మగా ఉండు, దేహాభిమానం ఉండి ఆత్మాభిమానిగా అవ్వు. అందులో అన్ని శ్లోకాలు సాంఖ్యయోగం చూసారా? దీన్ని మనం గీతతో మనం సమన్వయం చేసుకున్నట్లయితే 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలో 20 శ్లోకాలు చెప్తుందన్నమాట. ఏది? ఈశావాస్య ఈ మంత్రం 1లో చెప్పింది సాంఖ్యయోగము గీతలో కలుస్తుంది. తర్వాత 3వ అధ్యాయము గీతలో కర్మయోగము, ఇది ఈశావాస్య మంత్రం 2వ దాంట్లో కలుస్తుంది. చూసాడు? నువ్వు కర్మ చేయి, కర్మ చేయి, కర్మ చేయి అంటున్నాడు, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి. అర్థమైందండి? 3వ అధ్యాయంలోని కర్మయోగం చెప్తున్నాడు. అందుకని ఆఖరిలో
మొదటి మంత్రం ఏం చెప్తుందంటే ఆత్మస్మృతి మరియు దైవ స్మృతి, అంటే పరమాత్మ స్మృతి. నేను ఆత్మ, అన్ని పరమాత్మవే, నేను ట్రస్టీ. ఇది మొదటి మంత్రం, ఈశావాస్య మొదటి మంత్రం. రెండో మంత్రం ఏం చెప్తోంది? యోగయుక్త కర్మ. రెండవ దాంట్లో కర్మ చేయమంటున్నాడు. స్మృతితో సేవ, పవిత్ర సంకల్పముతో కర్తవ్యాచరణ. నీ కర్మలు ఏవైతే నీ కర్తవ్యాలు ఉన్నాయో దీన్ని పవిత్రమైన సంకల్పంతో పరమాత్మ స్మృతిలో చెయ్యాలి. దేహాభిమానము లేకుండా కర్మ. అప్పుడు కర్మ అకర్మగా మారుతుంది, కర్మ అకర్మగా మారుతుంది. యోగం అనేది జీవితం అవుతుంది. జీవితమే ఒక యోగిగా పరివర్తన చెందుతాం. ఆఖరి మహావాక్యం అండి. ఒక్క వాక్యములో సమగ్ర సారము. మంత్రము ఒకటి ఏం చెప్తుంది? జీవన దృష్టిని మార్చుతుంది. జీవన దృష్టిని ఎందుకు మారుస్తుంది? ఇదంతా ఈశ్వరుడి యొక్క సొత్తు. నేను కేవలం ట్రస్టీని, ఉన్నంత వరకు వాడుకుంటాను, విడిచిపెట్టేస్తాను, నాకే సంబంధం లేదు, నాది నాది అన్న భావన పోతుంది. ఇది మంత్రం ఒకటి. మంత్రం రెండు ఏం చెప్తుంది? ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎపిసోడ్ చెప్పిన మంత్రం ఏం చెప్తుంది? జీవన విధానాన్ని స్థాపిస్తుంది. ఎలా జీవించాలి అర్థమైందండి. ఈ రెండూ కలిపి నిష్కామ కర్మయోగ జీవనాన్ని నిర్మిస్తాయి. అర్థమైందండి. ఇది ఈశావాస్య మంత్రము 2, దీని యొక్క సారాంశము. ఇప్పుడు ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో గంభీరమైనటువంటి గీతా శ్లోకాన్ని, అందులో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.